34 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 28 ఇంచీలు. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఫస్ట్ ఒక స్కేల్తోని 1/2 ఇంచ్ వదిలేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి, సో 5.66 అంటే ఇది 5.5 కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇది 5.5 తీసుకుంటాము. ఇక్కడ 5.5 ఇంచీలు మార్క్ చేస్తాము. 3 ఇంచీలు షోల్డర్కి, 2.5 ఇంచీలు నెక్ వైడ్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచీలు తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. మనం ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేయాలి. అండ్ మిడిల్లోని ఒక లైన్ ఇట్లాగా డ్రా చేయాలి. అండ్ ఇది మనకి బ్రెస్ట్ లైన్ అండి. అది ఎట్లా మార్క్ చేస్తామంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెస్. సో దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది. సో ఈ లైన్లో మనం 9 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు అనేది మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. ఇట్లాంటి ఒక కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఇలా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. అది ఎంత ఉండాలంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ 34 కదా, బై 4 చేసామనుకోండి 8.5 ఇంచీలు, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే 8 ఇంచెస్. సో ఇది 8 ఇంచెస్ ఉండాలి. అది 8 ఇంచెస్ ఉంటే మనం తీసుకున్న షోల్డర్, బ్రెస్ట్ పాయింట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇది 8 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అనేది మనకి 28 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7 ఇంచెస్. సో ఇక్కడ 7 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 8 ఇంచెస్ వచ్చింది. అందులో సగం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఆ మిడ్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేసుకొని, మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. కొంచెం లైన్ అనేది స్లాంట్గా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి 5 ఇంచెస్. అండ్ ఇది వచ్చేసి వన్స్ మనకి బ్యాక్ టక్స్ పట్టేసాక 7 ఇంచెస్ వస్తుందండి. అండ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను, కానీ ఇది 10 ఇంచుల వరకు తీసుకోవచ్చండి బ్యాక్ నెక్ అనేది. అండ్ ఇక్కడ నుంచి 2-3/4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్ వైడ్ కావాలంటే 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామండి. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చిన్న కర్వ్ డ్రా చేస్తాము. ఇదేంటంటే దీనివల్ల మనకి నెక్ అనేది రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ ఇక్కడ ఒక స్లాంట్ లైన్ డ్రా చేస్తాము షోల్డర్స్ కలపడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇక్కడ నెక్, షోల్డర్స్ కట్ చేయట్లేదండి. వన్స్ మనకి ఫ్రంట్ టు బ్యాక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి క్రాస్గా జాయిన్ చేస్తాము. నెక్ అనేది మనం ఏమైనా ప్యాటర్న్స్ పెట్టుకోవాలని అనుకుంటే ఫీసింగ్ బక్రం యూజ్ చేసి నెక్ ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు. అందుకని అది అట్లా వదిలేసాము. ఫైనల్గా ఇది మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి వేరే వైట్ షీట్ తీసుకొని మన ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేస్తామండి. 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. ఇది 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ ట్రేస్ చేస్తామండి.
ఇక్కడ కూడా ట్రేస్ చేస్తాము, ప్రిన్సెస్ కట్ కదా. ఇది 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3/4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. అండ్ మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ పార్ట్ హార్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లా లైన్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర చిన్న క్రాస్ లైన్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. బ్రెస్ట్ పాయింట్ అనేది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్. ఫుల్ బ్రెస్ట్ అనేది ఏంటంటే .2 అని అనుకుంటే మనకి 10 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో 13 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్గా మనకి 13 ఇంచెస్ వస్తుందండి ఫుల్ బ్రెస్ట్ అనేది. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 34లోని 10వ వంతు తీసుకుంటే 3.4 ఇంచెస్. సో 1/2 ఇంచ్ యాడ్ చేసాం అనుకోండి 3.9 ఇంచెస్. సో ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసాం కదా, అది వదిలేసి 3.9 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి ఇట్లాగా. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ కిందికి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఇది 5 ఇంచెస్ సరిపోతుందండి, 5.5 అవసరం ఉండదు. ఇది 5 ఇంచెస్ సరిపోతుంది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న కర్వ్ ఇట్లాగా డ్రా చేస్తామండి. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇట్లాగా ఇక్కడ జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు కట్ అయిపోతుందండి మనకి కటింగ్లోని. సో అందుకని ఇక్కడ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ చిన్న లైన్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్
ఇక్కడ కూడా ఇది కూడా కట్ చేస్తామండి. ఇది ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. ఫైనల్గా మనకి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ స్ట్రైట్ పీస్, ఇది క్రాస్ పీస్ తీసుకుంటాము. అండ్ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుతాము. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి 8 ఇంచీలు వచ్చింది మనకి. సో హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి అంతే రావాలండి. ఇది 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, 34 సైజ్ది. సో దీని ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ వచ్చింది. మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 8 ఇంచెస్ వచ్చింది. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 5 ఇంచెస్, ఇది 10 ఇంచెస్, ఇది 16.5 ఇంచీలు హ్యాండ్ కటింగ్. ఈ హ్యాండ్ కటింగ్స్ యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please do subscribe my channel. Thank you.